3x is equals to 81 81 అయితే x మైనస్ 5 విలువ ఎంత? మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే 3x is equals to 81. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము ఇక్కడ ఏదైతే ఆధారం అంటే బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కుడి చేతి వైపు ఉన్నటువంటి ఒక 81ని కూడా మనము 3 అనేటటువంటి బేస్లోకి అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం రాసుకోవాలి. అంటే 81కి మనకు 3 బేస్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఉన్న బేస్ను బట్టి మార్చుకుంటే లెక్క చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి బేస్ ఆధారం 3 కాబట్టి 3 రెంట్ల 3 ఏళ్ళ 3 తొమ్మిదిలు 3 మూడులు 3 ఎక్కం. అంటే ఈ విధంగా మనము ఈ బేస్ను ఆధారం చేసుకొని దీన్ని మార్చుకున్నట్లయితే లెక్క మనకు తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రకారంగా చూస్తే 3x ఎన్ని 3లు వచ్చినాయి? 1 2 3 4 3 అన్నప్పుడు ఇరువైపులా 2 ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి 2 సమానం. భూమి సమానం అన్నప్పుడు మనము ఘాతాలను సమానం చేసుకోవచ్చు. ఎప్పుడైతే రెండింటిలో భూమి సమానంగా ఉండి ఈక్వల్ ఉంటుందో అప్పుడు 2 ఘాతాలు సమానము. అంటే x is equals to 4 అని అర్థం. మనకిచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే x మైనస్ 5 విలువ ఎంత? x మైనస్ 5 విలువ ఎంత అంటే x అన్న చోట మనం 4 ప్రతిక్షేపణ చేస్తే 4 మైనస్ 5. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 4 మైనస్ 5 అన్నప్పుడు ప్లస్ అనేవి 4 ఉన్నాయి, మైనస్ అనేవి 5 ఉన్నాయి. చాలా ఈజీగా మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మైనస్ 5 అంటే మైనస్ 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 5 ఉన్నాయి. దాంట్లో 4 పాజిటివ్లు అవుతాయి. 1 2 3 4 ఒక్క నెగిటివ్. సో ఆన్సర్ -1. ఈ విధంగా మనము విలువను కనుక్కునే ప్రయత్నం మామూలు అంటే ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా సులభమైన పద్ధతిలో వెళ్ళినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.